వ్యవసాయ రంగానికి వీబీజీ రామ్జీని అనుసంధానం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు, రైతు కూలీలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ పథకంలో కీలక మార్పులు చేసిందని తెలిపారు. గతంలో ఉపాధి హామీ పథకంలో చాలా అవకతవకలు జరిగాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. వీబీజీ రామ్జీ పథకంపై విపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదని మండిపడ్డారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు పథకంలో మార్పులు చేసినట్లు వెల్లడించారు. కొత్త పథకంతో రాష్ట్రాలపై భారం పడుతుందనేది పచ్చి అబద్ధమని తెలిపారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా గ్రామాలకు అదనపు నిధులు వస్తాయని వెల్లడించారు. దేశ అభివృద్ధిలో గ్రామాలను ప్రాథమిక అభివృద్ధి కేంద్రాలుగా చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాలలో స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారికి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి మార్పులు తీసుకొచ్చాం. గతంలో ఏ రకంగా ఉండిందో మీకు అందరికీ తెలుసు. ఒక సంవత్సరము ఒక దగ్గర గుంతలు తీస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడనే మళ్ళీ గుంతలు తీయాల్సిన పరిస్థితి ఉండేది. ఆ గుంతలు ఎందుకోసం తీస్తున్నారు కూడా జవాబు తెరం లేదు. అందుకే ఈ రోజు ఈ యొక్క పథకాన్ని అకౌంటబిలిటీ ఉండే విధంగా నీటి సంరక్షణ, సాగునీటి సౌకర్యాలు, నీటి వనరుల పునరుద్ధరణ, అడవుల సంరక్షణ, రూరల్ రోడ్ డెవలప్మెంట్, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీ భవనాల నిర్మాణము, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణము, కూలీలకు నైపుణ్య శిక్షణ కూడా పెంచి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కూడా ఈ యొక్క జీ రామ్జీలో అవకాశం కల్పించడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా దానికి తట్టుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన చట్టంలో దీన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే విధంగా రూపకల్పన చేస్తా ఉన్నాం. అగ్రికల్చర్ పీక్ సమయంలో కాకుండా మామూలు సమయంలో అయితే రైతులకు డబల్ బోనాంజా అంటే వ్యవసాయ పనులప్పుడు లబ్ధి దొరుకుతుంది. మళ్ళీ ఆ తర్వాత కూడా 120 రోజులు వ్యవసాయ సీజన్ లేనప్పుడు కూడా పని దొరకాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇందులో మార్పులు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం.